హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇవాళ వీడియో డే 5 స్ప్లిట్లో ఉన్నామన్నమాట. క్రొయేషియాలోని స్ప్లిట్ చాలా అందంగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ అట్రాక్షన్స్తో ఇవాళ స్ప్లిట్ అంతా చూసేసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసే ముందు డే 1, డే 2, డే 3 అండ్ డే 4 మేము వేసిన ట్రిప్స్ అండ్ అందులోని సూపర్ అట్రాక్షన్స్ అండ్ సూపర్ ప్లేసెస్ చూసి మీరు మాతో పాటు ఎంజాయ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ అవి చూసి డే 5 చూస్తే కన్నా మీకు కంటిన్యూషన్ కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు. సో లాస్ట్ డే ఫుల్గా హైకింగ్ అయిపోయింది కదా, ఇంకా సూపర్గా టైర్డ్ అయిపోయామన్నమాట. సో రూమ్కి వెళ్ళేసి సూపర్గా బజ్జున్నాము. అండ్ మార్నింగ్ ఎర్లీగా లేసేసి ఇంకా రెడీ అయిపోవాల్సిందే, ఎందుకంటే మాకు స్ప్లిట్కి బస్ ఎర్లీ మార్నింగ్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ 8కి అలా ఉంది. సో మేము ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి మ్యాగీ చేసుకొని తిన్నామన్నమాట. అండ్ మార్నింగ్ అసలు రూమ్ దగ్గర నుంచి సూపర్గా ఉంటుందన్నమాట వ్యూ బాల్కనీ దగ్గర నుంచి. అండ్ అలా మొత్తానికి నిధి అయితే మ్యాగీ ఎంజాయ్ చేసింది అండ్ మేము తినేసి బయలుదేరిపోయామన్నమాట బస్ స్టాప్కి. ఆల్రెడీ నేను నిన్న డిస్కస్ చేశాను కదా, సో బస్ స్టాప్కి జస్ట్ 10 minutes వాక్ ఉంటుంది. సో బస్ స్టాప్ అంటే సేమ్ ఎంట్రన్స్ 1 దగ్గరికే వెళ్తామన్నమాట మళ్ళీ. సో అప్పుడే టూరిస్టులు స్టార్ట్ చేసేసారు హైకింగ్. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడే రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ వచ్చినా మనం ఇక్కడే రెస్టారెంట్స్లో కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఆల్రెడీ నిన్న చెప్పినట్టు సూపర్ మార్కెట్స్ అస్సలు ఉండవు, ఓన్లీ ఏదో సువెనీర్ షాప్ ఉంటుంది. సో ఆ సువెనీర్ షాప్లో చిన్న స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కానీ చాలా లేట్గా కూడా ఓపెన్ చేస్తారనమాట. నిన్న మేము స్టార్ట్ అయ్యే టైంకి ఓపెన్ కూడా కాలేదు. సో చూడండి, ఇవాళ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇది అనమాట, ఇది ఒకటే ఉంటుంది ఇక్కడ సూపర్ మార్కెట్. అండ్ అలాగే ఇక్కడ లగేజ్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైనా డైరెక్ట్ లేక్కి వచ్చేస్తే దూరం నుంచి, సో వాళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి ఈ రూమ్ అయితే ఈజీగా ఉంటుంది అండ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనమాట. సో ఈ ఫెసిలిటీ సూపర్ ఇక్కడ. సో ఇలా మళ్ళీ మేమంతా అంటే నిన్న ఇదంతా చూసే అంత టైం లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా హైక్ చేద్దామా అన్నట్టుంది కదా, అందుకని ఇవాళ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. సో దట్ ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి ఐడియా వస్తుంది కదా. అండ్ నిన్న మేము ఎలా తిరిగాము, ఎలా హైకింగ్ చేసామనే మ్యాప్స్ ఇక్కడ ఉంటే నేను హర్ష డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో అలాగే మీతో కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను, చూడండి. ప్లాన్ సిలో ట్రిప్ ఫినిష్ చేసాము. ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా వాక్ చేసుకుంటూ ఈ P3 అనే ప్లేస్కి వెళ్ళాము. ఈ P3 తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ బోట్లు ఉంటాయి, బోట్లతోటి మేము ఇక్కడ P2 టు P1కి వచ్చాము. ఇక్కడ మా లంచ్ ఫినిష్ చేసేసి మళ్ళీ బ్యాక్ P2కి వచ్చేసి P2 నుంచి ఇలా వాక్ చేసి ఇదంతా వాక్ చేసుకొని ST3కి వచ్చాము. ST3లో బస్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సులో స్ట్రైట్గా డైరెక్ట్గా ST1కి వచ్చేసాము. ST1 నుంచి జస్ట్ వాక్ చేసుకుంటూ బ్యాక్ టు ఎంట్రన్స్ 1 వచ్చేసాము. ఇది మా ట్రిప్. ఇది ఆల్మోస్ట్ 4 to 6 hours. మాకు మాత్రం 8 hours పట్టింది. అండ్ ఇది బస్ స్టేషన్. చూడండి, బస్ స్టేషన్ దగ్గరే చిన్న కౌంటర్, ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ రోడ్ ట్రిప్ అయితే అసలు సూపర్. స్ప్లిట్ వెళ్ళేదాకా మేము ఆ జర్నీ ఎలా సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ డబల్ టెక్ బస్ కదా, పైన డ్రైవర్ సీట్కి పైన కూర్చున్నామన్నమాట. టాప్లో సూపర్ ఉంటుంది విజువల్స్. అసలు ఆ జర్నీ వీడియోనే ఒక అట్రాక్షన్ అనమాట. సో మేమంతా జర్నీ తీసి అప్లోడ్ చేసాం మన ఛానల్లో. సో మీ అందరికీ జర్నీ ట్రిప్ ఎలా ఉంటుంది ఆ ఫారిన్లో అనేది చూడాలనిపిస్తే ఖచ్చితంగా ఆ వీడియో విజిట్ చేయండి. చాలా బాగుంటుంది జర్నీ. అసలు ఆ విజువల్స్ కానీ, ఆ కొండలు, ఆ రోడ్స్, టనల్స్, అబ్బాబాబా సూపర్. అసలు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన వేస్ట్, మీరు ఒకసారి విజిట్ చేసి చూసేసేయండి. సో మొత్తానికి బస్ అయితే రైట్ టైంకి వచ్చేసింది స్ప్లిట్కి. సో మేము లంచ్ టైం కల్లా దిగిపోయాము. అండ్ దిగి సేమ్ అక్కడ కూడా స్పార్, సో ఎవ్రీవేర్ క్రొయేషియా ఒకటే కాబట్టి స్పార్ సూపర్ మార్కెట్ ఉందన్నమాట. సో అందులో రెడీ టు ఈట్ ఫుడ్స్ కూడా ఉంటాయి. సో మేము కొన్ని గ్రిల్ చికెన్స్, కొన్ని ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, అప్పటికప్పుడు చేసి అమ్ముతూ ఉంటారు. సో మేము ఫిష్, చికెన్ ఆర్డర్ చేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ అలాగే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం కదా, సో రూమ్కి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఇలా అట్రాక్షన్స్ చూద్దామని వచ్చాము. సో స్ప్లిట్లో ఇదొక అట్రాక్షన్ అనమాట. వెరీ
మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది రిపబ్లిక్ స్క్వేర్ అండ్ దీనికి చూసారా 3 sides ఎంత నీట్గా కలర్ఫుల్గా ఉందో అండ్ చాలా నీట్గా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఇదేంటి అని అంటే ఈ 2 sides వచ్చేసి కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ ఇంకొకటి స్క్వేర్ అన్నాను కదా, ఇంకొక సైడ్ వదిలేస్తారనమాట ఓపెన్. సో దాని మీనింగ్ ఏంటి వీళ్ళ ఉద్దేశంలో, వీళ్ళ కన్స్ట్రక్షన్లో అంటే వాళ్ళు సీకి ఓపెన్ చేశారు డోర్స్ అన్నట్టు అనమాట. సో ఈ రిపబ్లిక్ స్క్వేర్లో ఇది ఓన్లీ ఇట్లా అందంగా చూడ్డానికే కాదు, ఇక్కడ సమ్మర్లో చాలా కన్సర్ట్స్ ఈవెంట్స్ జరుపుతారనమాట. చూడండి ఎంత బాగుందో. సో ఈ స్క్వేర్ ఇంత అందమైన స్క్వేర్, దీని పక్కలో చూసారు కదా క్యాథెడ్రల్ ఉందన్నమాట. చాలా ఓల్డ్ క్యాథెడ్రల్ ఇది, చాలా పెద్ద సర్కిల్ మీరు చూసారంటే. సో ఈ క్యాథెడ్రల్ ఉంది కదా, ఈ క్యాథెడ్రల్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ క్యాథెడ్రల్ అనమాట స్ప్లిట్లో. అండ్ మీరు ఇంకొక ఇలా టర్న్ అయి చూసినట్టయితే, నేను చెప్పాను కదా ఇందాక ఈ రిపబ్లిక్ స్క్వేర్కి 1 side ఓపెన్ అనేసి, అది వెల్కమ్ టు సీ అనేసి చూసారు కదా, ఇక్కడ ఎదురుగా సీ అనేది ఉంది. సో సీ అనేది కాదు, ఇక్కడ పోర్ట్ ఏరియా కూడా ఉంది చూడండి, విత్ పెద్ద పెద్ద షిప్పులతో పాటు అన్నీ. అండ్ ఈ ఏరియా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా అందంగా ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఈ బుజ్జి క్యాథెడ్రల్ చూసేసి వద్దాం లోపల ఎలా ఉంది అనేసి. సో లోపల చూడండి ఎంత సూపర్గా ఉందో, ప్యాటర్న్ కార్పెట్తో సింపుల్గా చిన్న చర్చ్ అయినా ఎంత నీట్గా పెట్టారో. అండ్ మన లక్ లైట్ కూడా వేశారు కరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు. సో చుట్టూ పెయింటింగ్స్ అన్నీ ఎక్కడ క్యాథెడ్రల్స్ అయినా మనకి చుట్టూ పెయింటింగ్స్ యేసుప్రభు ఇవి పెడతారు కదా. సో అలాగే ఈ క్యాథెడ్రల్ కూడా చుట్టూ పెయింటింగ్స్ స్టాచ్యూస్ తోటి సూపర్గా ఉంది సింపుల్గా. అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆర్కిటెక్చర్ అనేది పెద్ద డిఫరెంట్ లేదు, కానీ సింపుల్గా బాగుందన్నమాట, చాలా ఓల్డ్ది కదా. సో కన్ఫెషన్స్కి క్యాండిల్స్ కూడా ఇక్కడ సేమ్ అన్ని క్యాథెడ్రల్స్ లాగే ఇక్కడ కూడా మనం క్యాండిల్స్ని పుట్టప్ చేసేసి మనం కన్ఫెస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ అందరూ కన్ఫెస్ చేసుకుంటున్నారు. అంటే మనం ఏదైనా పాపం చేసామనిపిస్తే ఇక్కడ జనరల్గా చర్చెస్కి వెళ్ళి చెప్తారు కదా, సో అది ఇక్కడికి వచ్చి వీళ్ళు కన్ఫెస్ చేస్తారనమాట క్యాండిల్ వెలిగించి. సో అది క్యాథెడ్రల్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా స్క్వేర్లో ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి డియోక్లిటియన్స్ ప్యాలెస్కి వెస్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో అప్పట్లో ఇక్కడ థియేటర్ కూడా బిల్డ్ చేశారు, కానీ అది ఫైర్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ ఇది చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట, ఈవినింగ్ ఇలా వచ్చి కూర్చొని రెస్టారెంట్స్లో రిచ్గా తినడానికి అండ్ అలాగే మోర్ ఈవెంట్స్ కన్సర్ట్స్ జరుగుతుంది. పర్ఫెక్ట్ ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఎస్పెషల్లీ ద వ్యూ ఆఫ్ సీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూర్చుంటే స్టెప్స్ దగ్గర సీన్ చూస్తూ అలా గడిపేయచ్చు. చాలా పెద్ద ప్లేస్ అండ్ ఈవెన్ ఫోటోషూట్స్కి కూడా పర్ఫెక్ట్. నుంచి ఇలా సిట్టింగ్ ఉంది కదా, ఇక్కడ రిలాక్సింగ్ చైర్స్ లాగా పెట్టారు కదా. సో ఇలా ముందుకు వెళ్తున్నాం, చాలా గోలగా ఏందో మరి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటో చూసొద్దాము. డాన్స్ కూడా వేస్తున్నారు. What is this? Why are they soccer game? Croatia, Slovenia. There it's for qualifying for World Cup. What game? It's a football? Yeah. Oh, thank you. సో ఈ సెలబ్రేషన్స్ ఎందుకు అని అంటే ఫుట్బాల్కి క్రొయేషియా తోటి వీళ్ళది ఫైనల్ అయిందంట. సో అందుకని సెలబ్రేషన్స్ అన్నమాట. మొత్తానికి స్లోవేనియాతో మ్యాచ్ ఉండడం వల్ల వీళ్ళు అసలు వరల్డ్ కప్ కంటే ఘోరంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.
చేస్తున్నారు. మేమైతే సీ సైడ్ నడుద్దామని అలా సైడ్కి వాక్ చేస్తున్నాం అనమాట. అసలు సీ ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా ఈ పోర్ట్ వల్ల ఇంకా అందం వచ్చింది. అండ్ ఇది వాకింగ్ ఏరియా ఎంత లాంగ్ ఉందో అసలు చాలా బాగుంది. ఈ ట్రీస్ అట్రాక్షన్ అనమాట, ట్రీస్ ప్లస్ ఈ సిట్టింగ్ చైర్స్ అనేవి చాలా బాగున్నాయి. మేము కాసేపు వాకింగ్ చేస్తూ టైం స్పెండ్ చేసాం, చాలా బాగుంది. అండ్ ఇది మళ్ళీ పీజియన్స్ని చూస్తూ అండ్ వాటర్ టచ్ చేయాలనింది. సో ఇక్కడ కాసేపు కూర్చోపెట్టి ఆడుకుందనమాట. చాలా కాసేపు అసలు ఎంత థ్రిల్ అయిపోయిందో వాటర్ చూసి, వాటర్లోకి వెళ్ళాలనేది. సో మేమైతే అలా వీళ్ళు కూర్చున్నారు కదా, అలా కూర్చోపెట్టుకున్నాము. అండ్ ఒక చిన్న సెల్ఫీ. అండ్ అదే మేము కూర్చున్న టైంలోనే పైరేట్స్ బోట్ వచ్చిందనమాట. చాలా బాగుంది అసలు. ఈ పైరేట్స్ మోడల్ బోట్ చూస్తేనే అసలు ఒబ్బబ్బా ఫొటోస్ దిగేద్దాం అనిపిస్తుంది. సో మేము కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. బోట్స్ ఫొటోస్ చూడండి అసలు, పైరేట్ బోట్స్ది ఎంత సూపర్గా ఉందో. స్కై అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. సో ఇలా స్పెండ్ చేస్తూ నెక్స్ట్ అట్రాక్షన్కి వచ్చాము. టవర్ దగ్గర ఉన్నాము. సో ఈ టవర్ కూడా చాలా పాత టవర్ అన్నమాట. చూసారు కదా, చాలా ఇక్కడ డ్యామేజ్ లాగా అయింది. అండ్ ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి స్కైకి ఇది చాలా బాగుంది. అండ్ అలాగే దీని బ్యాక్ సైడ్ ఈ పాత హౌసెస్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఏదో స్టాచ్యూ కూడా ఉంది. సో చూడండి ముందు కూడా ఎంత ప్లేసో, వాకింగ్ ప్లేసో. దీన్ని ఫ్రూట్ స్క్వేర్ అని కూడా అంటారట. అవుతుంది చూడండి. ఇక్కడ హౌసెస్ అయితే అసలు నాకు బాగా నచ్చాయి, నారో స్ట్రీట్స్ చాలా. నెక్స్ట్ జూపిటర్ సెంటర్కి వెళ్తున్నాము. సో చూసారా అసలు స్ట్రీట్ ఎలా ఉందో, సందులో. సో ఇదే అనమాట టెంపుల్. అండ్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. Which is another Egyptian sphinx, but this one has paid the price. Decapitated arms are missing as well. But the funny thing is now you can come and you can do this. You can see how solid black granite is. And you can don't look too hard, you can hurt yourself. సో ఇది మెటీరియల్ ఏదో సాలిడ్ ఏదో గ్రానైట్ అంట. సో జూపిటర్ టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్గా చూసారంటే అసలు చూసారా ఇక్కడ టవర్ ఉంది బ్యాక్. అండ్ ఈ నారో స్ట్రీట్లో నుంచి మనం వెళ్తున్నాము. ఓకే, వీఆర్ హియర్. చూసారు కదా టవర్. సిటీ అండ్ సీ వ్యూ, పోర్ట్ వ్యూ కోసం ఈ టవర్ కూడా మనం ఎక్కచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఆ టెంపుల్, జూపిటర్ టెంపుల్ దగ్గర ఉన్నలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, స్టాచ్యూ, విగ్రహము. అసలు జనాలు చూసారా, పైకి ఎక్కడానికి కూడా లైన్ ఉంది. సో మేమైతే ప్రస్తుతానికి ఎక్కట్లేదు. టవర్ చూసారు, సో ఇందాక టవర్ చూసారు కదా.
సో చూడండి టవరు, యాక్చువల్గా ఇది ప్యాలెస్లో ఉన్న బెల్ టవర్ అనమాట. అండ్ ఇదే పక్కన దాని డ్యూమ్ లాగా ఉంది. సో ఇప్పుడు ఇది మ్యూజియం లాగా చేశారు. ఇదంతా హిస్టారికల్ ప్లేసెస్. అప్పట్లో ఇది పెద్ద ప్యాలెస్ అన్నమాట. సో అటాక్స్ జరిగి మొత్తము డెస్ట్రాయ్ అవ్వడం వల్ల మనకి ఇలా ఇది టవర్ ఒకటి ఉంది. అండ్ గేట్స్ కూడా చూసారు కదా ఇలా మిగిలిపోయాయి అన్నమాట. సో ప్యాలెస్ గేట్స్ ఉంటాయి కదా, దానికి వీళ్ళు 4 గేట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనము సిల్వర్ గేట్ దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి. సో సిల్వర్ గేట్ నియర్గా ఉంటుంది ప్యాలెస్కి. అప్పటి ప్యాలెస్ ఇప్పుడు అన్ని గోడల్ వాల్స్ అని పగిలిపోయి హోటల్స్ అయ్యాయి చూడండి. సో ఇప్పుడున్న లొకేషన్ ఏంటి అని అంటే మనము గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ మూవీలో తీసిన సీన్స్ అన్నమాట. ఈ స్ట్రీట్లో తీసారంట. అంటే రన్నింగ్ సీన్ ఉంటుంది కదా దాంట్లో, ఆ సీన్. సో ఈ స్ట్రీట్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఇలా ఆర్చ్ లాగా ఉంది. ఇక్కడే ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా, ఇదే ఎగ్జాక్ట్ పొజిషన్లో వాళ్ళకి సీన్ జరిగిందనమాట. అందుకని ఈ స్ట్రీట్ చాలా ఫేమస్ అయిపోయింది. బయటికి రాగానే సిట్టింగ్కి ఇట్లా పెట్టారు. సో ఈయన చూడండి వేషం వేసుకొని ఉన్నాడు. సో ఈ స్టాచ్యూ చూసారా, జస్ట్ మన గోల్డెన్ గేట్ కంటే ముందు ఉంటుందన్నమాట, గోల్డెన్ గేట్కి వెళ్ళే దారిలో. సో ఈయన ఏన్షియంట్ క్రొయేషియన్ బై షాప్ అన్నమాట. సో చాలా బాగుందన్నమాట స్టాచ్యూ. అండ్ దీని పక్కనే ఇందాక చూపించాను కదా టవరు. సో ఇదే గోల్డెన్ గేట్. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్యాలెస్వి ద్వారాలు అన్నమాట. సో ప్యాలెస్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి ఇలా వాల్స్ గేట్స్ కొన్ని మిగిలిపోయాయి అన్నమాట. అండ్ ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఫ్రాగీ ల్యాండ్ ఉంటుంది. ఫ్రాగీ ల్యాండ్ అంటే రియల్ ఫ్రాగ్స్ని వీళ్ళు ప్రిజర్వ్ చేసేసి సో స్టిచ్చింగ్ చేస్తున్నట్టు, ఫ్రాగ్ ట్యూషన్కి వెళ్ళినట్టు, ఫ్రాగ్ స్టూడెంట్స్ లాగా అలా డిఫరెంట్ ప్రొఫెషన్స్తో వీళ్ళు ఫ్రాగ్ని పెట్టి చిన్న ప్రాప్స్ పెట్టి దాన్ని ఫొటోస్ తీసి పెట్టారనమాట ఇలా. అండ్ లోపల కూడా మనం టికెట్ తీసుకొని రియల్ ఫ్రాగ్స్ని ఇలా చూడొచ్చు అనమాట, వాళ్ళు ఎలా సెట్ చేశారు అనేది. సో ఇది ఒక అట్రాక్షన్ స్ప్లిట్లో. అండ్ చాలామంది ఇక్కడికి వస్తారు. అండ్ ఇంకొకటి ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. టోటల్ షాపింగ్ ఏరియా పాష్గా ఉంటుంది. సో ఇంతవరకు చూసిన స్ప్లిట్ ఒకటైతే ఇదొకటి అనమాట. సో ఈ ఒక్క లేన్ మాత్రం అసలు అద్భుతంగా ఉంటుంది. బ్రాండెడ్ షోరూమ్స్ తోటి కలకలలాడుతూ ఉంటుంది అనమాట. ఇవి ఇవాళ చూసిన స్ప్లిట్ అట్రాక్షన్స్. ఇంకా కొన్ని అట్రాక్షన్స్ మనం మిస్ అయ్యాము, అవి రేపు చూద్దాము. స్ప్లిట్ చాలా అద్భుతంగా ఉంది కదా, మీకు నచ్చిందా? అండ్ నచ్చితే కమెంట్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.